రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపట్టేల్గూడ, తుర్కగూడ, కప్పపహాడ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దాని ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని రంగారెడ్డి తెలిపారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అవసరం ఉన్నాయి, ఇన్ని పింఛన్లు అవసరం ఉన్నాయి, ఇన్ని ఇల్లు కట్టాలి. చేసినాం దాదాపుగా అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకొని గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం. అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు, ఎంతమందికి పింఛన్లు లేవు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం. అవి నేను ఒక 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తాను. మనకి ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది. కానీ పేదరికం, ఇలాంటి పెంకుటిళ్ళు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకే మేము అన్నాం, వాళ్ళు ఎవరైతే పెంకుటిండ్లలో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకి అదే జాగాలో ఎస్సీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు వీటిని కట్టుకోండి మీ జాగాలలో అని చెప్తున్నాం. జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం. గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండ్రు, పేదోళ్ళ నెత్తిన పెట్టిండ్రు. ఒక్క ఇల్లు కట్టలే, ఒక కొత్త పింఛన్ ఇవ్వలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త రైతుల. రంగారెడ్డి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలలో కానీ, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలలో కానీ 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అందులో గెలిచింది ఏకైక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం. మరి ఆ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.